హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలబడి. ఈరోజు నేను చెప్పే కథ పేరు గుణపాఠం. రామయ్య భార్య సీతమ్మ. రామయ్య తల్లి దుర్గమ్మ కొంత గయ్యాళి స్వభావం కలది. ఆమెకు ఏమీ తోచనప్పుడు కోడల్ని పట్టుకుని దేనికో ఒకదానికి సాధిస్తూ ఉండేది. ఒకరోజు తెల్లవారుజామున దుర్గమ్మకు ఒక కల వచ్చింది. ఆ కలలో సీతమ్మ దుర్గమ్మకు ఎదురు తిరిగింది. మాటలతో పోనీయక అత్తగారి మీద చెయ్యి కూడా చేసుకున్నది. దుర్గమ్మకు పెద్ద దెబ్బ తగిలింది. దుర్గమ్మ దిక్కున లేచి కూర్చున్నది. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు. దుర్గమ్మ లేస్తూనే తన కోడలి మీద దండకం మొదలుపెట్టింది. రాత్రి కలలో నన్ను కొడతావటే, ఏం నీ పొగరుబోత్తనం అంటూ సీతమ్మను మొట్టింది. సీతమ్మ ఏమీ అనలేదు. రామయ్య ఇదంతా చూస్తూనే ఉన్నాడు. కానీ ఏం చేస్తాడు? తల్లి నోరంటే అతనికి భయమే. రోజురోజుకు దుర్గమ్మ ఆగడం మించిపోతున్నది. ఆమెకు తరచుగా కలలు రావటము, వాటిని సాకుగా పెట్టుకుని ఆమె కోడలిని హింస పెట్టడము రాను రాను మితిమీరింది. రామయ్య ఎన్నోసార్లు తల్లిని ఇంట్లో నుంచి గెంటేయాలనుకున్నాడు. కానీ వివేకం అడ్డు వచ్చేది. కన్న కొడుకే ఆమెను బయటికి గెంటేస్తే ఆమెకి దిక్కెవరు? అందుచేత ఆమెకు తెలివిగా గుణపాఠం చెప్పాలనుకున్నాడు. రామయ్య ఒకరోజు ఉదయం లేస్తూనే తల్లి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, అమ్మా, నాకు ఒక కల వచ్చింది. అందులో నీకు రోజు డబ్బు ఇయ్యమని వచ్చింది, తీసుకో అని కొంత డబ్బు చేతిలో పెట్టాడు. మా నాయనే అంటూ మురిసిపోయింది దుర్గమ్మ. ఇదంతా చూస్తున్న సీతమ్మకు మతిపోయింది. ఆమె రహస్యంగా ఆ మాటే అడిగితే, ఇదంతా ఒక నాటకం, నువ్వేమీ ఎరగనట్టు ఊరుకో. మా అమ్మకు ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నాడు రామయ్య. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత రామయ్య ఒక ఉదయం పూట తల్లి దగ్గరికి వచ్చి ఎంతో విచారంగా ముఖం పెట్టి, అమ్మా, న్యాయస్థానానికి పద అన్నాడు. దుర్గమ్మ నిర్ఘాంతపోయి, ఎందుకురా అన్నది. నాకు కల వచ్చిందమ్మా, నువ్వు నీ కోడల్ని చంపావట. నేను నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయి రక్షక భటులకు అప్పగించానట. ఆలస్యం దేనికి? వెంటనే బయలుదేరు అన్నాడు రామయ్య. దుర్గమ్మ లబోదిబోమంటూ, ఓరి దరిద్రుడా, కల వచ్చిందా? అందులో నేను నీ పెళ్ళాన్ని చంపానా? కలలో జరిగినది నిజమవుతుందిరా? కలను నమ్మి నన్ను జైల్లో పెట్టిస్తావురా అన్నది. నీ కోడలు నిన్ను కలలో కొట్టిందని ఇన్నాళ్ళుగా సాధిస్తున్నావుగా అమ్మా, అంతా అబద్ధమేనంటావా? నిన్ను చూసి నేను కూడా కలలను నమ్మటం మొదలు పెడితేనే అన్నాడు రామయ్య. సీతమ్మ అడ్డు వచ్చి, పెద్దావిడితో ఎంతసేపండి ఆ వెటకారాలు అని భర్తను మందగించింది. దుర్గమ్మకు చప్పున జ్ఞానోదయమైంది. ఆమె అప్పటికప్పుడే తన బుద్ధి తక్కువకు కోడలికి క్షమాపణ చెప్పుకున్నది. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.